దసరా నవరాత్రులు చివరి రోజు కావడంతో ప్రముఖ దుర్గామాత ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా రాజమండ్రిలోని దేవి చౌక్ సెంటర్లో కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 92 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ ఆలయానికి భక్తుల రాకతో రద్దీ నెలకొంది. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఈరోజు విజయదశమి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ప్రముఖ అమ్మవారి దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఇక్కడ మనం రాజమహేంద్రవరంలోని దేవి చౌక్లోనే ఉన్నాము. ఇక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించి సుమారు 92 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇక్కడ మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు కానీ ఇక్కడ సేవలు కానీ వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఈ దేవి చౌక్ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? ఇక్కడ గుడికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? నా పేరు ఆసం మల్లికార్జున, జాయింట్ సెక్రటరీ. ఈ యొక్క ఉత్సవాలు 1934లో బత్తుల మల్లికార్జున గారు, బత్తుల మునయ్య గారు, కామరాజు గారి ఉత్సవాలు వాళ్ళు చింతపండు వ్యాపారం చేసేవారండి. వారు కలకత్తా వెళ్ళి చింతపండు వ్యాపారం చేసుకుని వస్తుంటే అక్కడ ఉత్సవాలు జరిగాయి. కలకత్తా మాత దసరా ఉత్సవాలు జరిగాయి. అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలా చేయాలని చెప్పి ఆ రోజుల్లో 100 రూపాయలతో ఈ ఉత్సవాలు ప్రారంభించారండి. అలాగే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ పూర్వీకులు కలిసి దొంతసడి గంగరాజు గారి యొక్క యంత్రస్థాపన చేసి ఆ రోజున ఈ ఉత్సవాలు ప్రారంభించారు. అలా సమారం 30 ఏళ్ళు జరిగిన తర్వాత బొత్తుల మల్లికార్జున గారు, రాచకొండ వీరరాజు గారు, ఎట్టి రారాజు గారు వీళ్ళందరూ కలిసి అమ్మవారి స్తూపం, అప్పుడు చైర్మన్ జనార్దన్ గారు ఈ యొక్క స్తూపాన్ని పెట్టారు. స్తూపం అంటే సేమ్ విగ్రహం ఇలాంటిదే కలకత్తాలో ఒకటి ఉంటుంది, ఇక్కడ మన రాజమండ్రిలో ఉంటుంది. దేశంలో 2 విగ్రహాలు. ఆ విగ్రహం 1960లో విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అప్పుడు దాకా ఈ 3 లాంతల జంక్షన్గా ఉండేదండి. ఇక్కడ మున్సిపాలిటీ వారు డైలీ వచ్చి కిరసనాల బుడ్డిలతో 3 లాంతలు పెట్టేవారు. అప్పుడే ఇక్కడ అమ్మవారు నిలబెట్టిన తర్వాత దీన్ని దేవి చౌక్గా నామకరణం చేశారు కౌన్సిల్లో. అప్పటి నుంచి ఈ ఏరియా దేవి చౌక్గా పేరు వచ్చింది. అప్పుడు 5 రోజుల్లో కూడా ఒక రోడ్లో సొరబి నాటకాలు, ఒక రోడ్లో పౌరాణిక నాటకాలు, ఒక రోడ్లో ఎగ్జిబిషను, ఒక రోడ్లో సాంఘిక నాటకాలు, అలాగే 5 రోడ్లలో కూడా ఎగ్జిబిషన్ ఉండేదండి. రమారమి ట్రాఫిక్ అమృతిని ట్రాఫిక్ పెరగడం వల్ల, భక్తులు పెరగడం వల్ల ఎన్ని తగ్గించి మెయిన్గా దేవదేవ సెంటర్లోనే చేస్తున్నారు. అలా కంటిన్యూ చేసుకొస్తూ బత్తుల మల్లికార్జున అనంతరం మాదిరి చెన్నకేశ్వరరావు గారు 20 సంవత్సరాల ఉత్సవం డెవలప్ చేశారు. అనంతరం తోలడి దండరాజు గారు 12 సంవత్సరాలు చేశారండి. ఆయన తర్వాత బత్తుల మల్లికార్జున అబ్బాయి మాదిరి బొత్తుల రాజరాజేశ్వరరావు 2020లో అధ్యక్షులయ్యి ఇంకా ఉత్సవాలను అభివృద్ధి చేస్తూ అనేకమైన ఏర్పాట్లు చేస్తూ అలా రమారం ఇప్పుడు 91 సంవత్సరాలు పూర్తి చేసుకుని 92వ సంవత్సరంలో అడుగుపెట్టామండి. ఈరోజు 10వ రోజు అమ్మవారు, 11వ రోజు దశమి, విజయదశమి. అందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మవారు బాలాత్రిపురం దేవి మా అమ్మవారు. ఆవిడ ఈరోజు రాజరాజేశ్వరిగా అలంకరణతో దర్శనమిస్తూ ప్రజల్ని, దేశ ప్రజల్ని, రాజ్య ప్రజల్ని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరినీ ఆశీర్దిస్తూ మనం ప్రత్యేకమైన పూజలు ఏ రోజు అవుతారో ఆ రోజు అలంకార నిమిత్తం అష్టోత్తర పూజలు, శతనామ కుంకుమ పూజలు, వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా మంచినీరు, క్యూ లైన్లు అన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తున్న కమిటీ తరఫున. ఈ సంవత్సరం రేపు 4వ తారీఖున అమ్మవారు ఉద్వాసం చేస్తున్నాం. చండీ హోమం అనంతరం కుంభాది కార్యక్రమాలు నిర్వహించి రాత్రి ఉద్వాసం చేస్తాం. ఆ రోజుతో ఉత్సవాలు ముగుస్తాయి. 12వ తారీఖున రమారమే 10,000 మందికి మహా అన్నదానం కార్యక్రమం చేస్తాం. దానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. అయితే ప్రస్తుతం ఇక్కడ దేవి చౌక్లో చూసుకున్నట్లయితే కనుక అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి దేవి చౌక్ సెంటర్లో అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది. రాజమహేంద్రవరంలోనే ఈ దేవి చౌక్ సెంటర్ అని చాలా ప్రాముఖ్యమైనది. కలకత్తాలో ఉన్న విధంగా కూడా ఇక్కడ రాజమహేంద్రవరంలోని ఈ ఆలయాన్ని అయితే సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భక్తులు క్యూ లైన్లో ఉదయం నుంచి కూడా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ 4వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజులో అమ్మవారిని ఉద్వాసం పలికిన తర్వాత భారీ అన్నదాన సంతర్పణతో ఇక్కడ ముగింపు ఉత్సవాలు అయితే కనుక చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం భక్తులు అయితే కూడా క్యూ లైన్లో ఉండే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు. ఈరోజు విజయదశమి సందర్భంగా కూడా ప్రముఖ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు భక్తులు. ఎలాంటి రాజమహేంద్రవరంలోని ప్రముఖ దేవాలయమైన ఈ దేవి చౌక్ సెంటర్లో అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM TV, రాజు.